అమ్మా, నేను ఒక ట్రాన్స్ మహిళని. కీసర్లో జరిగిన సంఘటన గురించి మేము చాలా బాధాకరంగా ఉన్నాము. తనకు వచ్చేసి ఆ దాతకు వచ్చేసి కొన్ని దెబ్బలు తాగటము మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా అక్కడ పిల్లలు వచ్చేసి ఆ తప్పు చేయడాన్ని మేము ఖండిస్తున్నాము. ఆ పిల్లలు అలా కొట్టడం వల్ల మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆ పిల్లలతో మేము మాట్లాడటం కూడా జరిగింది. అలాంటి తప్పులు ఎవరు చేసినా అది తప్పే అండి. మేము ఆ తప్పులను ఏ తప్పులైనా ఖండిస్తాము. ప్రతి ఒక్క పిల్లలకు కూడా మేము మంత్లీ ఒక టైం వచ్చేసి మీటింగ్ పెట్టడము, కౌన్సిలింగ్ చేయడము, ఇలాంటి తప్పులు చేయొద్దు అనేది, ఎవరైతే తప్పులు చేస్తారో ఆ పిల్లల్ని బెదిరించడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ పిల్లలు చేసిన తప్పుకి వాళ్ళు తను వచ్చేసి దాదాపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి చట్టం ఏం చేయాలనో అదే చేస్తుంది. కానీ యూట్యూబ్లో వచ్చేసి న్యూస్ ఛానల్ వాళ్ళు ఇష్టానుసారంగా కమ్యూనిటీ అందరినీ కించపరిచినట్టుగా మాట్లాడటము, కమిటీ అందరూ తప్పు చేసినట్టుగా మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఈ వేదాంత్ గారు వచ్చేసి తను ఇష్టానుసారంగా మాట్లాడుతుండు. అదే వేదాంత్ గారు తన అవసరం గురించి తను యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసుకోనికి మా ఉప్పల్లో వచ్చేసి మా కమ్యూనిటీతో పాటు కలిసి ఉండి తను ఏ విధంగా ఉన్నాడో తనకు అన్నీ మా గురించి కూడా తెలుసు. ప్రతి ఒక్కళ్ళైతే తప్పు చేయాలో తనకు తెలుసు కాబట్టి తను అందరినీ అనకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకోటి వచ్చేసి కొంతమంది ఈ హైదరాబాద్లో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఎక్కడెక్కడ వేరు స్టేట్లలో వాళ్ళు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాకుండా అదర్ స్టేట్లో కూడా లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ఎక్కడెక్కడో వాళ్ళు ఇష్టానుసారంగా లాడ్జీల్లో రూములు తీసుకొని ఎక్కడెక్కడ రూములు తీసుకొని దొంగతనంగా దందాలు చేయడం కానివ్వండి, బదాయిలు చంపడం కానివ్వండి, ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళు ఇలాంటివి చేస్తుర్రు. మనకు తెలవకుండా వీళ్ళని మన దగ్గర పెట్టుకుంటే వీళ్ళు మారుతారు, మంచిగుంటారు అనే ఉద్దేశంతో మేము కొంతమంది మా దగ్గర పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు మారట్లేదు. మారపోవడం వల్ల కొంతమంది చట్టం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మా గురించి పనిచేసే దాసు గారు వచ్చేసి మమ్మల్ని కొంతమంది టీం తయారు చేస్తే మేము ఈ సమస్యలు వస్తాయి, ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని రూల్స్ పెట్టుకున్న మేము అదే రూల్స్లలో ఎవరైతే ఈ పిల్లలు తప్పు చేస్తారో వాళ్ళు నిలగొట్టాలని మేము అనుకుంటే అది జరగలేదు. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది మాకు అడ్డంకి వేశారు. అదేవిధంగా చట్టం కూడా ఎవరిని పంపించే ఇది లేదని చెప్పడం వల్ల మేము పంపించలేదు. ఆ తరుణంలో ఈ గొడవ జరిగింది కాబట్టి ఈ పిల్లలు తప్పే చేశారు. ఈ పిల్లల తప్పును మాత్రము మేము అందరము ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఈ పిల్లల్ని మాత్రం తప్పు చేసిన వాళ్ళందరూ వాళ్ళకి శిక్ష పడాలన్నా వద్దామా? తప్పకుండా శిక్ష పడాలి, శిక్ష పడాలి. ఇంకోటి వచ్చేసి వాళ్ళకైతే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఎవరైనా కమ్యూనిటీ వాళ్ళందరం లీడర్లను పిలిచి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడటం జరుగుద్ది. ఆ విధంగా సపోర్ట్ చేస్తే కూడా మేము ఊరుకోము, వాళ్ళని కూడా ఖండిస్తున్నాము. ఇంకో విషయం అండి, ఎక్కడ ఎవరో తప్పు చేస్తే అది తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ మీద తోయడం కరెక్ట్ కాదు. సమాజంలో ఎవరు కరెక్ట్గా ఉన్నారని మా మీద ఇన్ని కామెంట్స్ పెడుతున్నారు, ఇంత చిన్న చూపు చూస్తున్నారు. మేము ఎంత గౌరవంగా బతుకుతామో పెద్దలందరూ కలిసి ముందుకు ఇంకా ఈ కమ్యూనిటీని ఎలా ఇది చేయాలి, మరి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అని మా పెద్దవాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎక్కడో జరిగిన సంఘటన తీసుకొని మీరు దాన్ని సంబంధం లేకుండా వేరే అన్ని సంబంధం ట్రాన్స్జెండర్ ఇలానే చేస్తారంటే ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు రేప్ చేసేస్తున్నారు. అట్లా అనుకుంటే మీ మగవాళ్ళు అని మేము అనగలమా అండి? చేసినోడు వాళ్ళు తప్పు పడతావు, వాళ్ళ ఒక పేరు ఉంటుంది, వాళ్ళకి ఒక శిక్ష ఉంటుంది. మీరు శిక్ష వేయండి. అందుకని ప్రతి ఒక్క మొగ్గడి దగ్గర మీరు చిన్నపిల్లలు రేప్ చేసి చంపారు, మీరు చిన్నపిల్లలు ఇది చేశారని ప్రతి ఒక్కరిని అనలేం కదా. అట్లే అండి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు తప్పు చేస్తే తప్పకుండా శిక్ష వేయండి. అంతేగాని కింద అంత బ్యాడ్గా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ శిక్ష పడాల్సిందే.